డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు జారీ చేయడం ఇది 4వసారి కావడం గమనార్హం. వివిధ కారణాలతో 3 సార్లు విచారణకు హాజరు కాని కేజ్రీవాల్ ఈసారైనా హాజరవుతారో లేదో అనే విషయం ఆసక్తిగా మారింది. మరోవైపు తనకు నోటీసులు జారీ చేసిన తొలిసారి కేజ్రీవాల్ సమన్లపై స్పందించారు. తనకు సమన్లు జారీ చేయడం చట్ట విరుద్ధమని 5 పేజీల సమాధానాన్ని సీఎం ఈడీకి సమర్పించారు. ఇక లోక్సభ ఎన్నికల హడావిడి ప్రారంభమైన వేళ మరోసారి సీఎంకు నోటీసులు జారీ చేయడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మొత్తంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి నోటీసులు అయితే జారీ చేశారు. ఈ నెల 18వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారం అందిస్తారు. అశోక్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ తాజాగా 4వసారి నోటీసులు జారీ చేసింది. జనవరి 18 విచారణకు హాజరు కావాలి, ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీస్ లో హాజరు కావాలంటే ఆయనకు నోటీసులో పేర్కొంది. సో మొత్తానికి ఇప్పటికీ 4 సార్లు ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. గతంలో అనేక సార్లు ఆయనకు ఈడీ సమన్లు చేసినప్పటికీ ఆయన ఈడీ ముందు హాజరు కాలేదు. సో నవంబర్ 2న, డిసెంబర్ 21, జనవరి 3న మొత్తం 3 సార్లు, ఇది 4వసారి ఆయనకు ఈడీ అధికారులు విచారణకు రమ్మని ఇచ్చారు నోటీసులు. కానీ గతంలో 3 సార్లు ఆయన దుమ్మ కొట్టారు. మరి ఈసారి ఆయన హాజరు అవుతారా లేదా అని మాత్రం మళ్ళా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయనకు ఈడీ అధికారులు పంపిన నోటీసులు అది ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈడీ పదే మాకు సమన్లు జారీ చేస్తుందంటూ ఆప్ నేతలు విమర్శిస్తున్నారు. గతంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ ఎలక్షన్ సమయంలో కావాలని నవంబర్లో ఈడీ సమన్లు జారీ చేసి మళ్ళీ ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు దగ్గరగా వస్తున్నాయి. సో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా చాలా ప్రతిష్టంగా ఉంది, చాలా రాష్ట్రాల్లో స్ట్రాంగ్ గా ఉంది, 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. కాబట్టి కాంగ్రెస్ కి, బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుతా ఉంది. కాబట్టి బీజేపీ ఎదగలేకనే మా మీద ఈడీ దాడులు చేస్తుందంటూ ఆప్ నేతలు విమర్శిస్తున్నారు. మరి చూడాలి, ఆప్ నేతలు అయితే ఈ లిక్కర్ స్కామ్ లేదు, అసలు గత 2 సంవత్సరాలుగా వాళ్ళకి సంబంధించిన నేతలు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు సంజయ్ సింగ్, ఇతర నేతలు ఈ లిక్కర్ స్కామ్ లో జైల్లో ఉన్నప్పటికీ ఎలాంటి ఆధారాలు చూపలేదు. కాబట్టి సరైన ఆధారాలు లేవంటూ ఆప్ నేతలు విమర్శిస్తున్నారు. మరోపక్క ఈ కేసులో గతంలోనే చూడొచ్చు, అనేక రాష్ట్రాల్లో చాలా మంది అరెస్ట్ అయ్యారు. కాబట్టి ఇది ఈ లిక్కర్ స్కామ్ అయితే చాలా సీరియస్ గా తీసుకుంది. 2,800 కోట్లకు పైగా ఈ స్కామ్ జరిగింది అప్పట్లో 2021-22 లిక్కర్ పాలసీలో. కాబట్టి ఈ పాత్ర పోషించింది, లిక్కర్ స్కామ్ ని మొత్తం రూపొందించింది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. కాబట్టి ఆయన పాత్ర చాలా ఉంది, ఆయనను విచారించాల్సిన అవసరం ఉంది. గతంలో ఆయన నివాసంలో కూడా సోదాలు చేశారు. మరి చూడాలి, ఈ నెల 18లో ఆయన హాజరు అవుతారా లేక గతంలో లాగా తిరస్కరిస్తారా, వెళ్ళారా, మళ్ళీ ఏమైనా లేఖ రాస్తారా, ఇది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ అశోక్. మొత్తంగా అయితే కేజ్రీవాల్ కి ఈడీ నోటీసులు జారీ చేయడం ఇది 4వసారి కావడం గమనార్హం. వివిధ కారణాలతో 3 సార్లు అయితే విచారణకు హాజరు కాని కేజ్రీవాల్ ఈసారైనా హాజరవుతారో లేదో అనే విషయం అయితే ఆసక్తికరంగా మారింది.